అమ్మ ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ఫుట్బాల్ స్టేడియం అండి, సౌత్ ఆఫ్రికాలోని. మీ అందరికీ గుర్తుందా 2010 ఆ ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ అయ్యేటప్పుడు సామియామునా ఏ ఏ వాకా వాకా ఆ పాట గుర్తుంది కదా. సో ఆ టైంలో 2010లోని సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ కట్టిన ఫుట్బాల్ స్టేడియము డర్బన్లో ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను, డ్రోన్ షాట్స్ కూడా ట్రై చేస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, టికెట్ అయితే తీసుకున్నాం, మనిషికి 300 రూపాయలు. పైన బంగీ జంపు, స్కై డైవింగ్ అంటే అన్నీ ఉంటాయి అక్కడ. అంత పెద్ద స్టేడియం నుంచి దూకొచ్చు, ఎక్కచ్చు అనమాట. కాకపోతే కన్స్ట్రక్షన్ అవుతుంది లేదని అన్నారు. డ్రోన్ ఎగరేయడానికి ట్రై చేశాను కానీ లాక్ వేసేసారు, కానీ ముందుకెళ్ళి ఎగరేస్తాను, బాగుంటుంది, రండి చూద్దాం. సో ఇది 85,000 కెపాసిటీ పీపుల్, 85,000 మంది పడతారనమాట. మీకు ఎవరికైనా 2010 మ్యాచ్ గుర్తుందా? స్పెయిన్ నెదర్లాండ్స్ వరల్డ్ కప్ ఫిఫా, ఆ ఫిఫా మ్యాచ్ ఇక్కడే అయిందనమాట, మీరు చూసుకోవచ్చు. ఆ మ్యాచ్ స్పెయిన్ గెలిచేసింది. స్పానిష్ దేశాలు చాలా పెద్దది నిజంగా, మొత్తం సూపర్. 2010 వరల్డ్ కప్ అప్పుడు ఇదే పెద్ద స్టేడియం, వీళ్ళకి కొత్త స్టేడియం సౌత్ ఆఫ్రికాకి, బాగుంది నిజంగా, చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఇది ఫుట్బాల్ స్టేడియము, క్రికెట్గా ఆడదు. మన కోహ్లీ అయితే ఇక్కడ కవర్ డ్రైవ్లు కొట్టేస్తారు, సచిన్ను. చిన్నది కదా, ఫుట్బాల్ కోసమే, క్రికెట్ అవ్వదు. సో ఇది చేంజింగ్ రూమ్ అండి, మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ టీషర్ట్లు అనమాట. ఇవన్నీ టీషర్ట్లు, ఇవన్నీ వాళ్ళు వేసుకొని ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వాళ్ళ లాకులు గట్ట పెట్టుకుంటున్నారు. ఈ టీషర్ట్ల పక్కన మన భారతదేశం టీషర్ట్ ఉంటే ఎంత బాగున్నావు కదా, ఇండియాది. సి అవును, మెన్ బ్లూ చెప్పండి, మన భారతదేశం ఫుట్బాల్లో ఉంటే ఎంతమంది కూడా చూడాలని ఉంది. మన టీషర్ట్ ఎక్కడ పెడితే మెన్ అండ్ బ్లూ, మన వాళ్ళు ఎలాగున్నా ఫుట్బాల్లో ఉంటే ఏ ర్యాంకులో ఉన్నో, ఎవరంతగా తోపులు అవుదునో. నిజంగా క్రికెట్లో అయ్యామంటే ఫుట్బాల్లో కూడా అవుతాయి, ఎందుకు అవ్వవు? బాగుంది కదా, మీకు నచ్చింది కదా, ఎలాగుంది, సూపర్ కదా. క్రికెట్ మ్యాచ్లు చూపించాను కానీ ఫుట్బాల్ ఎప్పుడు మీకు చూపించలేదు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.